ఉంది. విజయనగరం జేఎన్టీయు విశ్వ సమస్యల నిలయంగా మారింది. చిన్న చిన్న బిల్లులకు కూడా కక్కుర్తిపడే బ్యాచ్ వర్సిటీ పేరు చెడగొడుతోంది. అందిన కాడికి దండుకునే దండుపాళ్యం బ్యాచ్ తయారైంది. లక్షలు కొట్టేసే లంచావతారాలు కొన్నైతే కోట్లు మింగేసే అనకొండలు కొన్ని. బుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లే వంకర మార్గాల్లో నడుస్తున్నారు. 2007లో జేఎన్టీయు గురజాడగా విజయనగరం కాన్స్టిట్యూట్ కాలేజీని స్థాపించారు. 2022లో దీనికి అటానమస్ హోదా ఇచ్చారు. ఈ విశ్వవిద్యాలయం ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 33 కాలేజీలు అనుబంధంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా చెప్పుకునే ఈ క్యాంపస్లో సీటు దొరికితే చాలు లైఫ్ సెట్ అనే భావన ఉండేది. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు పడినట్లే అని తల్లిదండ్రులు మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీట్ వచ్చినా చేరడానికి తటపటాయిస్తున్నారు. అందుకు కారణాలు అనేకం. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు, ల్యాబ్ ఫెసిలిటీ లేదు, వీసీలు రాజకీయం తప్ప వేరేం చేయరు. యథా రజా తదా ప్రజ అన్నట్టు వీసీని చూసి రిజిస్ట్రార్, ఆయన్ని చూసి రెక్టార్, ఇలా వార్డెన్ నుంచి కేర్ టేకర్ వరకు అందరూ అందిన కాడికి దండుకునే దండుపాల్యం బ్యాచే. ఫ్యాకల్టీలో కొందరు డిప్యూటేషన్ మీద నర్సరావుపేట, కాకినాడ వెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ టీచింగ్ స్టాఫ్ 22 మంది ఉన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన 56 మంది పనిచేస్తున్నారు. విజయనగరం జేఎన్టీయు పరిధిలో చాలా కాలేజీలు మూతపడ్డంతో అక్కడి నుంచి రావాల్సిన ఫీజులు 10 కోట్ల వరకు వసూలు కాలేదు. వసూలైన వాటిలో కొన్ని యూనివర్సిటీ అధికారులే మేసేశారు. 2019 నుంచి పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. బోధనేతర సిబ్బంది విభాగంలో 10 పోస్టులు మంజూరైనా భర్తీ కాలేదు. కీలక స్థానాల్లో పనిచేసేవారంతా డిప్యూటేషన్ మీద వచ్చిన వారే. అవుట్ సోర్సింగ్ కింద 63 మంది పనిచేస్తున్నారు. పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా మనసు రాదు. ఫీజుల పేరుతో విద్యార్థులను పట్టి పీడిస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు జేఎన్టీయు మెయిన్ క్యాంపస్ ని సంప్రదించినా లాభం లేకుండా పోయింది. అక్కడున్న విద్యార్థులకు అరకొర నైపుణ్యం గల చదువును అందిస్తూ ఉన్నారు. దీనిపైన మేము చాలాసార్లు కూడా ఉన్నతాధికారులు మేము కలవడం జరిగింది. అలాగే జేఎన్టీయు మెయిన్ బ్రాంచ్ కూడా మేము కలవడం జరిగింది. కానీ కూడా వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా దృష్టిలో పెట్టుకుని ఉన్నారు తప్ప విద్యార్థులు న్యాయం చేయాలనే దృష్టిలో ఏమాత్రం లేదు. నేషనల్ హైవే 36 నుంచి యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు రోడ్డు విస్తరణ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. వీసీ బంగ్లా, ఆడిటోరియం, వాటర్ ట్యాంక్, పరీక్షల విభాగం, పరిపాలన భవనం టెండర్స్ లో మొత్తం అవినీతే. తొలిసారిగా పరీక్షలు నిర్వహించి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణ అధ్వానంగా ఉంది. అర్హత లేని వారికి వాల్యుయేషన్ అప్పగించారు. ప్లేస్మెంట్స్ విషయంలో చాలా వెనకపడి ఉంది. వచ్చే కంపెనీలు కూడా అంత పెద్దవి కావు. ప్యాకేజీలు అంతంత మాత్రమే. ఫ్యాకల్టీ క్వాలిటీ లేదు. ముఖ్యమైన సబ్జెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు. ఏ విభాగానికి సరిపడా ప్రొఫెసర్లు లేరు. చాలా తరగతులను తాత్కాలిక సిబ్బంది బోధిస్తున్నారు. క్యాంపస్ లో కరెంటు సమస్య పట్టి పీడిస్తోంది. వర్షాలొచ్చినప్పుడు హాస్టళ్లలో పవర్ ఉండదు. ఇంటర్న్షిప్ అవకాశాలు తక్కువ. మాజీ రిజిస్ట్రార్ కోట్ల రూపాయలు దారి మళ్లించాడు. విద్యార్థి సంఘాలు నిలదీయడంతో ఆయన ఆమ్దాని ఆగిపోయింది. ఆ అక్కసుతో అవకాశం వచ్చినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నాడు. ఆయన రిజిస్ట్రార్ గా ఉన్న టైంలో మెస్ బిల్లులను గోల్మాల్ చేశాడు. కొందరితో కుమ్మక్కై కోట్ల రూపాయలు దోచుకున్నాడు. యూనివర్సిటీ ఏసీల కొనుగోలు విషయంలో స్కామ్ జరిగింది. ఫాల్తు రకం ఏసీలు తీసుకుని బిల్లులు మాత్రం హై రేంజ్ లో వేశారు. వందల కొద్దీ దొంగ బిల్లులు క్రియేట్ చేసి కాజేశారు. మౌలిక సదుపాయాలు లేవు. సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. మౌలిక సదుపాయాల కోసం మాట్లాడడానికి ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో జేఎన్టీయు గురజాడని ఒక్కసారి పరిశీలించండి. గవర్నర్ గారు దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి, అలాగే జిల్లా యంత్రాంగం కూడా దృష్టి పెట్టాలి. ప్రతిసారి కూడా అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేదు, ఎందుకు మౌలిక సదుపాయాలు లేదు, ఎక్కడో కొండల గుట్టల పైన ఆ విద్యార్థులు ఘోషణ పట్టించుకునే పరిస్థితి ఎక్కడుంది, ఎందుకు వీసీలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారో దానిపై ప్రభుత్వం ఆలోచించాలి. స్కాలర్షిప్ రాక విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఫీజు రియంబర్స్ కాలేదని కాలేజీ సతాయిస్తుంది. యూనివర్సిటీ ఆ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోదు. యంత్రాంగంతో కోఆర్డినేట్ చేయరు. అది తమ పని కాదన్నట్టుగా ఉంటారు. నిలదీసిన వాళ్ళను టార్గెట్ చేసి ప్రాక్టికల్లో మార్కులు తొక్కేస్తారు. ఆడపిల్లలపై లైంగిక వేధింపులు కూడా కలవరపెట్టే విషయం. ఇంటర్నల్ మార్కులు కట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇది యూనివర్సిటీలో ప్రధానమైన జరిగినటువంటి సమస్య. యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు తగిన సంబంధిత డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవడం లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, లేదనుకుంటే ప్రైవేట్ యాజమాన్యాలు అంతమంది కలిపి కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ రాలేనందుకు పిల్లలను కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఒత్తిడి చేసి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ క్యాంపస్ లో 2 బాయ్స్ హాస్టల్స్,
2 విమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారు 1500 మంది బోర్డర్లున్నారు. ఏ ఒక్క హాస్టల్ కూడా నీట్ గా ఉండదు. ఒక బ్లాక్ కి ఇంకొక బ్లాక్ కి సంబంధం ఉండదు. అటాచ్ చేయాలని చెబుతున్నా పట్టించుకోరు. చుట్టూ కొండలు గుట్టలు. వానాకాలంలో పాములొస్తాయి. ఆ మధ్య ఒక స్టూడెంట్ పాము కాటుకి గురయ్యాడు. హాస్టల్ సమస్యలపై విద్యార్థులు ధర్నాలు చేశారు. దీంతో అధికారులు ఈగో హర్ట్ అయి 11 మందిని సస్పెండ్ చేశారు. గురజాడ పేరు పెట్టుకున్న విజయనగరం జేఎన్టీయూ యూనివర్సిటీ వర్గపోరులో ఆధిపత్య భావజాలంతో భ్రష్టు పట్టిపోతోంది.